రావిపొడి, మన అనిల్ రావిపొడి. అదే సంక్రాంతి హిట్ మిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మొన్నే కదా జీవి ప్రకాష్ ని మట్టిలో పాతిపెట్టారు. ఇక నెక్స్ట్ నిన్నే సినిమాని కూడా లాంచ్ చేసి ఆ సినిమా లాంచ్ రోజే మంచి కామెడీ సీన్ కూడా చూపించారు. అయితే ఇక ఈ రోజు సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది మరి. సో ఆ సెలబ్రేషన్ కి కూడా ఒక ప్రమోషనల్ వీడియో ఉండాలి కదా. అందుకే రావిపొడి రక్తంతో సినిమాని మొదలెట్టేశారు. ఇక సినిమా రిలీజ్ సంక్రాంతికి రావడమే బాకీ. టాలీవుడ్ లో ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కొందరు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారు, మరికొందరు ప్రేమ కథలతో మెప్పిస్తారు, ఇంకొందరు భావోద్వేగాలకు పెద్దపీట వేస్తారు. కానీ కుటుంబం అంతా కలిసి కూర్చొని నవ్వుకునేలా ఎలాంటి భారమైన సందేశాలు లేకుండా వినోదాన్ని పంచే దర్శకులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అలాంటి దర్శకుల్లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పేరు అనిల్ రావిపూడి. ఎలాంటి అంచనాలు లేకుండా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అనిల్ రావిపూడి ఈరోజు టాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా ఆయన కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా లేకపోవడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ అనే మాట తెలియని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తూ ఉండడం చిన్న విషయం కాదు. అయితే రాజమౌళి అనిల్ రావిపూడి ప్రయాణాలు పూర్తిగా భిన్నమైనవి. రాజమౌళి భారీ బడ్జెట్లతో ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించి ఒక సినిమా రూపొందిస్తారు. ప్రతి సినిమా ఒక విజువల్ స్పెక్టికల్ గా నిలుస్తుంది. మరోవైపు అనిల్ మాత్రం ఏడాదికి ఒక సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. పటాస్తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఉండే కామెడీ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే అనిల్ రావిపూడి అంటే ప్రేక్షకులకు ముందే ఒక నమ్మకం ఏర్పడింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి తన సినిమాలను ప్రమోట్ చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. సినిమా షూటింగ్ మొదలయ్యేలోపే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా సరదాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ల కలయికలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా విషయంలో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించినప్పటి నుండే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన వెంకటేష్, మరోవైపు మాస్ ఇమేజ్ కలిగిన కళ్యాణ్ రామ్. వీరిద్దరిని అనిల్ రావిపూడి ఎలా ప్రజెంట్ చేస్తాడనే చర్చ మొదలైంది. ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ సందర్భంగా అనిల్ చేసిన సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ను వైజాగ్ బీచ్లో ఇసుకలో పూడ్చిపెట్టి పాత జంధ్యాల సినిమాల్లో కనిపించే కామెడీ సన్నివేశాలను గుర్తు చేసేలా చేసిన ఆ వీడియో అందరినీ నవ్వించింది. ఇప్పుడు షూటింగ్ ప్రారంభానికి ముందు మరోసారి తనదైన హాస్య శైలితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అనిల్. తాజాగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోలో అభిమానులు తనకు ఇచ్చిన కత్తిని చేతిలో పట్టుకుని అనిల్ వీరావేశంతో కనిపిస్తాడు. రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో హీరోలు ఎంట్రీ ఇచ్చినట్టు స్టైల్గా ముందుకొస్తాడు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అనిల్ చేతిలోని కత్తిని తీసుకున్న వెంకటేష్ సరదాగా ఎడిటింగ్ ట్రిక్తో అనిల్ వేలికి చిన్న గాయం చేసినట్లు చూపిస్తారు. ఆ రక్తంతో అనిల్ నుదుటిపై వీర తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తాడు. హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా ఈ సరదా కార్యక్రమంలో భాగమవుతారు. ఈ మొత్తం వీడియో చాలా ఫన్నీగా సాగుతూ ప్రేక్షకులను నవ్వించింది. చివర్లో ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కబోతుందనే విషయాన్ని టీం అధికారికంగా వెల్లడించింది. అంతే, అప్పటి వరకు కుటుంబ కథా చిత్రమని భావించిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాయలసీమ నేపథ్యం అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఫ్యాక్షన్ కథలే. కత్తులు, రక్తపాతం, ప్రతీకారం, రాజకీయ ఆధిపత్యం వంటి అంశాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ ప్రాంత యాస, సంస్కృతి, జీవన విధానాన్ని కూడా ఎక్కువగా ఆ కోణంలోనే చూపించారు. కానీ అనిల్ రావిపూడి సినిమాలంటే అందరికీ తెలిసిన విషయం ఒకటే, ఆయన సినిమాల్లో హింసకు పెద్దగా స్థానం ఉండదు. ఒకవేళ యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కూడా వాటిని కామెడీ టచ్తోనే చూపిస్తాడు. ప్రేక్షకులు భయపడకుండా నవ్వుకునేలా వాటిని మలుస్తాడు. అందుకే ఈసారి కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్ ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉంటుందని సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి రాయలసీమ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఆ ప్రాంత భాష, యాస,
కుటుంబ విలువలు, అక్కడి ప్రజల మనస్తత్వాన్ని తన కామెడీ శైలిలో ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మరోవైపు కళ్యాణ్ రామ్ తన మాస్ ఇమేజ్ తో పాటు నటుడిగా కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ఈ ఇద్దరి కలయికలో అనిల్ రావిపూడి రూపొందించే సినిమా అంటే వినోదానికి కొదవ ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ఇక కీర్తి సురేష్, కృతి శెట్టి వంటి కథానాయకుల ఎంపిక కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది. జీవి ప్రకాష్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఎక్కువ సమయం తీసుకుంటున్న తరుణంలో తక్కువ సమయంలో నాణ్యమైన వినోదాన్ని అందిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి తన మాయాజాలం చూపిస్తాడా? రాయలసీమ నేపథ్యంలో కొత్త తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.